విశాఖ జిల్లా సింహాచల క్షేత్రంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవ కార్యక్రమం వేకువజామున వైభవంగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్త ఆనంద గణపతి రాజుకు అర్చకులు మొదటి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వం తరపున ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అప్పన్నను దర్శించుకోవడానికి భక్తజనం బారులు తీరింది. విశాఖ సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో దర్శనం త్వరగా జరుగుతోందంటున్నారు భక్తులు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శ్రీదేవి, సింహాచలం చందనోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పుడిప్పుడే చాలా మంది కూడా భక్తులు క్యూ లైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ సింహాచలంలో కనిపిస్తుంది. ఇదంతా కూడా ఉచిత దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్లు. వీళ్ళంతా కూడా తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? మేడం, నేను వైజాగ్ గాజువాక్ నుంచి వచ్చాను మేడం, తెల్లారి 4 గంటలకి. అయితే విఐపి దర్శనాలు ఆఫ్ చేసి 200-1000 రూపాయల దర్శనాలు చాలా లైన్ ఎక్కువ ఉంది. మా ఫ్రీ దర్శనం చాలా లేట్ అవుతుంది. ముందు అది బ్రేక్ చేసి మాలాంటి సామాన్యులకి ఫ్రీ దర్శనం కల్పిస్తే ఇంకా బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం మేడం. ఇలాగే దేవస్థానం ఈవో గారు కానీ ఎవరైనా పెద్దల అధికారులు కూడా మాలాంటి సామాన్యులకి ముందు ఉచిత దర్శనం కల్పిస్తారనేసి ముందు కూడా దేవస్థానం ఇంకా డెవలప్ చేయమనేసి మాలాంటి సామాన్యులకి ఇది చేయమనేసి మేము ఇంకా మరి కోరుతున్నాం అండి. లైన్ కదులుతుందండి? తెలుగు ఒడియా సార్, లైన్ ఏమైనా కదులుతుందా సార్? ఉచిత కదులుతుందండి, ప్రస్తుతం కదులుతుంది. ఎందుకంటే బ్రేక్ దర్శనాలు ఆపడం వల్ల ఈ సామాన్య యాత్రిక దర్శనం చేసుకునే వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం కాస్త వెసులుబాటుగా ఉంది. దీనివల్ల ఇదే పద్ధతిలో ఇంకా ముందు కూడా ఎలా కొనసాగిస్తే లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇలాగే మెయింటైన్ చేస్తే అందరూ హ్యాపీగా బాగుంటుందండి. ప్రతి సంవత్సరం ఇలా చేస్తే బాగుంటుంది. ఇలా బాగానే చేస్తూ మాలాటోళ్ళకి ఇదండి. ఇంకే ప్రజాప్రతినిధులు కాకుండా సాధారణ మనుషులు కూడా ఫ్రీగా అయ్యేటట్టు చూశారండి ఈ సంవత్సరం. క్యూ లైన్ కూడా బాగానే ఉంది, ఉచిత బస్సు సౌకర్యం చేశారు, అన్ని ఏర్పాట్లు బాగానే చేశారు. ఇలా ఉంటే ప్రతి సంవత్సరం బాగుంటుంది. ఈ సంవత్సరం బాగుంది, పర్లేదు. దేవస్థానం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారమ్మా. అలాగే ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా క్యూ లైన్లో ఇప్పుడిప్పుడే కదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక్కడ కొంతమంది మహిళా భక్తులు వచ్చారు. మేడం, ఎన్ని గంటలకు వచ్చారండి? మేము 5 గంటలకు వచ్చాం. కదులుతుంది. 4:30కి వచ్చామండి. అప్పటి నుంచి ఏం కదలట్లేదండి, కదలట్లేదు. అలాగే ఉందన్నమాట. విఐపీలు ఎక్కువ వస్తున్నారు, అందుకు ఎక్కువగా ఆఫ్ చేస్తున్నారు. 5 గంటలకు వచ్చాము. ఇక్కడ మరికొంతమంది భక్తులు లోపలికి. సార్, ఏమైనా లైన్ కదులుతుందండి? లైన్ చాలా స్లో కదులుతుందండి. విఐపీస్ తాకిడి తగ్గించి సామాన్య ప్రజలకి ఎక్కువ అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా చాలా మంది తెల్లవారుజాము నుంచి కూడా వచ్చారు. సార్, ఎన్ని గంటలకు వచ్చారు? సార్, 4 గంటలకు వచ్చాను. ఏమైనా లైన్ కదులుతుందా? లైన్ ఫ్రీగా ఉందండి. చాలా మంది కదలట్లేదు, అంటే విఐపీలు తాకిడి లేదండి. ఈ సంవత్సరం మాత్రం ఫ్రీగానే ఉంది. ఇప్పుడు వరకు ఫ్రీగా ఉంది. ఇలా ఫ్రీగా ఉంటే పర్లేదు, ఇబ్బంది లేకుండా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉచిత దర్శనంలో ఉన్నటువంటి పరిస్థితి. మనకి ఉచిత దర్శనం క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులంతా కూడాను సుమారుగా ఒక 20,000 మంది వరకు కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగి 2 లక్షలు దాటవచ్చినటువంటిది అధికారుల అంచనాకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడాను విఐపీల తాకిడి వల్ల చాలామంది భక్తులు, సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో ఉచిత దర్శనానికి ఉన్నటువంటి భక్తులంతా కూడాను కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకి ఈ క్యూ లైన్లో కనిపిస్తుంది. విఐపీల తాకిడిని తగ్గించాలని కూడా వీళ్ళు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, సింహాచలం.